నాలుగు గోడల నడమల జరిగే బలాత్కారం అనేది బ్లాక్మెయిల్ చేసి ఖరాబు చేసినా కూడా అది మీడియాకు అవసరం లేని పనేట. నాలుగు గోడల నడమల చేసిన నలుగురు చూడంగా పొదల సాటుకు గుంజుకపోయి చేసినా రేపే అవుతుంది కానీ అది బలిమి చేసుడే కాదు, ఖరాబు చేసుడు అంతకంటే కాదు అన్నట్టు ఎవరన్నారంటారా? ఇగో అయ్యా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్ ఇక చెప్పుర్రి మీ ముచ్చటేందో. ఒక నాలుగు గోడల మధ్యలో జరిగే సెక్స్ బ్లాక్మెయిల్ కానీ ఎవరైనా కానీ అలాంటి దాన్ని కూడా మనకు అవసరం. ఈ సమాజంలో అది ప్రాధాన్యత కాదు, అది ఒకరి ఇష్టాల మీద ఆధారపడి ఉన్నటి సిస్టమ్ అది. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. దీన్ని కూడా కొంత అందుకే నేను ఎంటైర్ మీడియా యాజమానాలకు రిపోర్టర్లకు అందరు కూడా నేను అయ్యా మాజీ ఎమ్మెల్యే సారు మీరు అసలు ఏమనుకుంటుర్రు? ఓ నాలుగు గోడల నడమల ఇష్టం లేకుండా బ్లాక్ మెయిల్ చేసి ఓ ఆడవిళ్లను పాడు చేస్తే ప్రెస్ అనేది పట్టించుకోవద్దు, ఆ ముచ్చట సమాజానికి అవసరం లేదా అంటుండ్రా? కొందరు రాజకీయ పార్టీల లీడర్లు అధికార బలంతోని భయపెట్టి లొంగ తీసుకొని రేపు చేస్తే వాళ్ళని విడిచిపెట్టాలి అంటుర్రా. ఎట్లా ఓ లీడర్ అయ్యి ఉండి ఇట్లా మాట్లాడితే ఏమన్నట్టు? దేశంలో దినం శాననే రేపు కేసులు అవుతున్నాయి. చట్టాలు ఎన్ని తెచ్చినా కొందరు కావురమెక్కిన కొడుకులు కన్ను మిన్ను కానకుండా ఆడబిడ్డల పానాలతోని మానాలతోని ఆడుకుంటుర్రని బాధలు పడుతుంటే మీరేమో నాలుగు గోడల నడమల అవుతున్నది అవసరం లేదని అవడితిరి. మీకు తెలిసిన వాళ్ళకు మీ చుట్టాల పక్కాలకు అట్లనే అన్యాయం జరిగితే ఇట్లనే మాట్లాడతారా? ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టిన ఆఫీసర్ అయినా లీడర్ అయినా ఎవరైనా సరే ఎవ్వలని కూడా ఇడిచిపెట్టొద్దు. మైలపోలు మంచిగా తీసి చట్ట ప్రకారం శిక్ష పడేటట్టు చేస్తే జైల్లో చిప్పకూడు తినబెడితే బుద్ధికి వస్తారు. అసొంటి వార్తలు కవర్ చేస్తుంటేనే కదా, కథనాలు రాస్తుంటేనే అవి చదివి అబ్బో ఆడులను పాడు చేస్తే జీవితాలే ఆగమైతాయని చెడు బుద్ధి ఉన్నోడు కూడా మారతాడు కదా. కథలు కథనాలతోని వార్తలతోని ఎంతమంది మారలేదు, ఎన్ని చూడలేదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.